హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చూడబోతున్నాం మనం బంతినారు ఎలా నాటుకోవడం అని. అయితే చాలామందికి తెలియదు బంతినారు ఎలా నాటుకోవాలని. ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం. ముందుగా మనం పారతో ఇట్లా మడుల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా పారతో మడుల్లాగా చేసుకున్న తర్వాత ఆ భూమిని అంతా చదును చేసి వాటర్తో ఇట్లా వీడియోలో చూపిన విధంగా పట్టుకోవాలి. ఇలా మధ్యలో ఖాళీ లేకుండా నీటితో మొత్తం పూర్తిగా తడుపుకోవాలి. తర్వాత ఒక కొడవలి తీసుకొని ఇలా భూమిని మొత్తం గుల్లగా చేసుకోవాలి. అలా భూమిని మొత్తం చదును చేసుకున్నాక విత్తనాలను వరుసక్రమంలో నాటేందుకు ఇలా ఒక కర్ర తీసుకొని విత్తనాలు వేసుకునేందుకు ఇలా వీడియోలో చూపినట్లు చక్కగా లైన్స్ అనేవి గీసుకోవాలి. మేమైతే ఎల్లోరా అండ్ అజంతా గింజలు అయితే తెచ్చుకున్న ప్యాకెట్స్ అయితే ఇలా చించాము. ప్యాకెట్ చించినాక ఇట్లా చిన్న బాక్స్లో 100 గింజలు అట్లా వచ్చినాయి. ఇంచుకొకటి వాటిని అలా వీడియోలో చూపిన విధంగా ఇంచుకొకటి అట్లా వేసుకోవాలి గింజలు. ఇలా వరుస క్రమంలో మడంతా నాటుకోవాలి వీడియోలో చూపిన విధంగా. ఏవైనా చెట్ల కొమ్మలు తీసుకొని వాటిని భూమి అలా చదును చేస్తూ గింజలు లేవకుండా ఇలా చదును చేయాలి. తర్వాత గింజల మీద నీళ్ళు పట్టకుండా ఇలా ఒక చీర పెట్టి ఆ తర్వాత దానిపైన గడ్డి వేసి వాటర్ అనేవి పోయాలి. ఇలా చేయడం వల్ల గింజ పైన మొలక పైన డైరెక్ట్ నీళ్ళు పడకుండా ఉంటుంది. వీడియోలో చూపినట్లు ఇప్పుడు మనం గడ్డి అయితే అమర్చుకోవాలి దానిపైన చీరల పైన. ఇలా చీర మొత్తం ఖాళీలు లేకుండా మొత్తం గడ్డితో నింపాలి. ఆ తర్వాత వాటర్ అనేవి గింజ తడిచేటట్టు నిండుగా పట్టాలి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ.